లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. దేవుడు గత కాలం అంతట్లో ఆయన కృపలో మళ్ళీ అందరినీ కూడా ఎంతగానో కాపాడి మళ్ళా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే ఈ ధన్యతను ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యం వింటున్న మీకు కూడా వింటూ మీ యొక్క ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలకి ఆర్థికంగా సహాయం చేస్తున్నా మీకు కూడా ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమును కూర్చుండెను. బహు జనసమూహములు తన యొద్ద కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించను. చెవిగలవాడు వినుగాక అని చెప్పాను. దేవుడి వచనం దీవించి ఆశీర్వదించును గాక. మరి ఇక్కడ ప్రభు మనకి నేర్పిన ఒక ఉపమానం ఏంటంటే, విత్తువాని గూర్చిన విత్తనం అనే ఉపమానం ఆయన ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు యేసు ప్రభు ఆ ప్రజలతో మాట్లాడినప్పుడు అద్భుతమైన వర్తమానం ఏంటంటే, ఉపమానముల ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడేవారు. కొద్దిక్కున అక్కడ ఉంటుంది, ఉపమానం లేకుండా ఆయన ఎప్పుడూ మాట్లాడలేదంట. ఇది వాక్యము బోధించే వారికి నేర్చుకోవాల్సిన ఒక సత్యం. ఆ విషయాలు ఉపమాన రీతిగా ఏదైనా, ఉపమానం అంటే ఏంటి? పరలోక సంబంధమైన సత్యాన్ని భూ సంబంధమైన వస్తువులతో పోల్చి చెప్పడమే ఉపమానం. మరి ఆ శిష్యులు కూడా ఒకసారి మీరు ఎందుకు ఉపమానంగా బోధిస్తున్నారని కూడా ఆయన అడిగితే, మరి పరలోక రాజ్య సంగతులు మీకు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది, కానీ అన్యజనులకి అవి తెలియదు కనుక వారికి అర్థమయ్యేటట్లుగా ఉపమానంగా నేను మీతో చెప్పుచున్నానని కూడా ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగా దేవుని రాజ్యమును గూర్చిన విషయాలు, దైవభక్తిని గూర్చిన మర్మాలు ఉపమానములుగా ఆయన అనేక విధాలుగా బోధించి, ముఖ్యంగా ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా కూడా అనేక ఉపమానములు ఆయన పరలోక రాజ్యం గురించి అనేక ఉపమానములు చెప్పినట్లుగా కూడా మనం చూస్తున్నాం. మరి ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, విత్తువాని గూర్చిన విత్తనం గురించి. ఇక్కడ విత్తనము దేవుని యొక్క వాక్యము. విత్తువాడు మరి దైవజనులు లేక పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆ యొక్క స్థలము, భూమి ఏంటంటే నేల అనేది ఏంటంటే మానవుని యొక్క హృదయం. భూమి మీద విత్తనము విత్తి ఎలాగైతే విత్తుతారో అలాగే మన యొక్క జీవితంలో లేక మన హృదయంలోనికి వాక్యం అనే విత్తనము విత్తబడుతున్నప్పుడు ఈ విత్తబడిన వాక్యము మొట్టమొదటి ఏం చెప్తున్నాడంటే, కొన్ని మరి త్రోవ పక్కన పడే, మొట్టమొదటివి ఏంటంటే త్రోవ ప్రక్కన పడినవి. అవి పక్షులు వచ్చి వాటిని మృంగివేశారు. మనం కూడా జనరల్గా విత్తనములు విత్తే రైతులు, వరి అయినా గోధుమ నుండి ఏదైనా ఈ జరిగే ఈ సేమ్ ఈ పొలంలో ఉండే విధానమే ఇక్కడ ప్రభు చెప్తున్నారు. మొట్టమొదటిదా త్రోవ పక్కన పడ్డాయి, గట్లు మీద అంట. త్రోవ పక్కన అంటే గట్లు, నడిచే గట్ల మీద పడ్డాయి. అవి జనరల్గా పక్షులు ఎత్తుకుపోతాయి. మనం వ్యవసాయం చేసేవారికి కానీ చూసేవారికి కూడా తెలుస్తుంది. ఆ విత్తనములు
గట్ల మీద పడినవి పక్షులు ఎత్తుకుపోతాయి. అది ఒక రకం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిను. సార్ అంటే ఇప్పుడు సపోజు భూమిని బాగా దున్నాలి, మెత్తన చేయాలి, అందులో ఉన్నటువంటి కలుపు మరి మొక్కలు అవన్నీ ఏమన్నా తీసివేయాలి, గట్టి రాడులు అనేవి ఉండకుండా చేయాలి. కానీ ఇక్కడ మన్ను లేని రాతి నేలను పడిను, సరిగా దున్నబడలేదు, రాయిగా ఉంది. ఆ రాయిలు తీసేసిన బాగుండు. ఆ రాతి మీదే ఏం చేశారంటే పడ్డాయి, అక్కడే పడ్డాయి, రాతి మీదే పడ్డాయి. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచింది. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులు ఎండిపోయింది. జనరల్గా మొట్టమొదటి గొట్ల మీద పడినవేమో పక్షులు ఎత్తుకొని పోతున్నాయి. అలాగే మన్ను లేని రాతి నేల మీద పడిందేమో సూర్యుడు ఉదయించేటప్పటికి అవి వెండి మాడిపోతున్నాయి. ఎందుకంటే కింద మెత్తదనం మట్టి సరైన మన్ను లేదు కనుక అవి లోనకి వేరు తన్నుకుని మట్టిలోకి వెళ్ళి తన్నుకుని అవి మరి అన్నిటిని తట్టుకునే విధానం వాటికి లేక అవి సూర్యుడు వచ్చి ఉదయించేటప్పటికి అవి ఎండిపోయి మాడిపోతున్నట్లు చూస్తున్నాం. మరలా కొన్ని విత్తనాలు అయితే ముండ్ల పొదల్లో పడెను. సరే అంటే జనరల్గా మన వ్యవసాయం చేసేవారు ముళ్ళు గడ్డి చెత్త చెదారం ఏవి లేకుండా చేస్తారు. కానీ ఇక్కడ ముండ్ల పొదలు ఉన్నట్లుగా కనబడుతున్నాయి. అవి ముండ్ల పొదల్లో పడ్డాయి. అవి ముళ్ళ పొదల్లో పడినప్పుడు ఏం చేశాయంటే ముళ్ళ పొదలు వాటిని అణిచివేసాను. అంటే జనరల్గా విత్తనము మంచి విత్తనాలు ఏదైనా సరే అవి స్లోగా ఎదుగుతాయి, తర్వాత ఫలిస్తాయి. ఈ చెడ్డవనేది ఉన్నాయి చూసారా, ముళ్ళ విత్తనాలు. ఈ కొన్ని వరిలో కూడా కేళీలు అవి అంటారు, అవి ఏంగా విస్తారంగా ఎదిగిపోతాయి. ముళ్ళ పొదలు బాగా ఎదిగిపోయి ఏం చేస్తాయంటే ఈ అసలైన వరి ఎన్నిని అణిచివేస్తాయి. ఇదొక విధానం. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే కొన్ని మంచి నేలను పడింది. అర్థమైందంటే బాగా దున్నబడి రాతి నేలగా లేకుండా ముళ్ళ పొదలు ఏమి లేకుండా ఉన్నటువంటి మంచిగా మెత్తగా స్థలం ఉన్నటువంటి ఒక మంచి మరి నేల అక్కడ ఆ నేలను పడ్డాయి. మంచి నేల ఉంది, ఆ నేలను పడ్డాయి. అవి మొలిచేయండి. మొలిచి ఒకటి 100 వచ్చింది, ఒకటేమో 60 వచ్చింది, ఒకటి 30 వచ్చింది. అంటే ఫలించడంలో కూడా ఇవి కూడా అంటే మంచి నేల పడినప్పటికీ అన్నీ 100 ఫలించలేదు. కానీ కొన్ని ఒకటేమో ఒకటి 100 ఫలించి, ఒకటేమో 60 ఒకటి అంటే ఫలించడంలో కూడా అక్కడ తేడా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇది ప్రభు చెప్పిన మాట. చెవిగలవాడు వినును కాకంటే అవి దేవుని సంబంధమైన చెవులు కలిగి ఉన్నప్పుడు, వాటిలో ఉన్న అంతరార్థం మనకు తెలిసినప్పుడు మనము ఈ సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ విత్తనము దేవుని యొక్క ఇందాక చెప్పినట్లుగా విత్తనము దేవుని వాక్యము, విత్తువాడు మరి మనిషి కుమారుడు అవ్వచ్చు, లేక దైవజనుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అవ్వచ్చు, పరిశుద్ధాత్ముడు అవ్వచ్చు. సో విత్తనము విత్తబడుతూ ఉంది. ఈ నేల ఏంటంటే ఇవి మానవ హృదయాలు 4 రకాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి త్రోవ పక్కన ఉన్నటువంటి మరి స్థలంగా ఉంటాయి కొన్ని కొంతమంది జీవితాలు. అంటే ఎన్నేసినా ఏమేసినా అది సైతాను వారి హృదయంలో ఉండి పక్షులు ఎత్తుకుపోతామంటే విత్తబడిన వాక్యం ఎత్తుకుపోతాయంటే సాతానుడు నివాసం ఉంటున్న హృదయం అన్నమాట. వాడు పక్షి ఎవరంటే సైతానుడు. వాడు ఎప్పుడు కూడా వాక్యాన్ని విత్తబడిన వాక్యం ఎత్తుకుపోవటమే, కనబడి దొరికిందంటే ఎత్తుకుపోతాడు. అయితే రెండవదిగా మరి రెండవ వాక్యము, రెండవ విత్తనం ఎక్కడ పడి నీరు లేని చోట మన్నులు చాలా రాతి నేలను పడింది. ఆ రాతి నేలను పడినప్పుడు అంటే సరిగా దున్నబడలేదు, ఆ రాళ్ళు తీయబడలేదు, మెత్తన చేయబడలేదు కనుక విత్తనం వేయబడింది. కానీ ఆ విత్తనము సూర్యుడు ఉదయించగానే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ 17వ వచనం నుండి మరి లేక 18వ వచనం నుండి ప్రభువే చెప్పారు. ఈ విత్తనం గుర్చినటువంటి ఆ విషయాలు వారు అడిగారు, శిష్యులు అడిగారు,
వారు చెప్పారు. చూడండి, విత్తువాని గూర్చిన ఉపమాన భావం ఏమిటి? ఉపమానాన్ని చెప్పడమే కాదు, దాన్ని భావాన్ని కూడా తెలియజేశారు. అలాగే మనం కూడా ఉపమానములు చెప్పడమే కాదు, దాని భావాలు కూడా మనకు మనం తెలుసుకున్న వారమై ఉండాలి. చూడండి, విత్తువాని గూర్చిన ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలోని వెత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన పడినవాడు వీడే. సరే, వాక్యమును విని గ్రహించకపోతే, తెలుసుకోకపోతే, అంటే గ్రహింపుగా ఇంకా అలాగే ఉంటే అది ఏం చేస్తాడంటే ఇంకా అతను హృదయంలో అది పడినవాడు అనమాట. దుష్టుడు వచ్చి వెత్తబడిన దాన్ని ఎత్తుకుపోతాడు. త్రోవ పక్కన పడిన వాడు వీడే అన్నాడు. రాతి నేలను వెత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించును. వెంటనే అంగీకరిస్తాడు, కానీ అయితే అతనిలో వేరు లేనందున, వేరు లేకపోతే విత్తనం కింద వేరు దండుకుంటేనే కదా అది ఫలించేది. వేరు లేకపోతే ఏమవుతుంది? ఎండ వచ్చేటప్పటికి ఎండిపోద్ది. అలాగా వాక్యము నిమిత్తము, దేవుని మాట నిమిత్తము కొంత శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. అతడు దేవునిలో నుంచి వేరైపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అభ్యంతరాలు పడటం, దేవుని విడిచిపెట్టేయటం. కొంత శ్రమ వచ్చినప్పుడు అతడు కొంతకాలం నిలుస్తాడు, కానీ శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు అతను వెళ్ళిపోతాడు. అలాగే మూడవ రకం విత్తనం ఏంటంటే ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే. కానీ మూడవ రకం ఏంటంటే ముళ్ళ పొదల్లో పడిన విత్తనం ఏంటంటే కాలం గడిచే కొద్దిగా వారికి ఈ లోక సంబంధమైన ఐహిక విచారములు, ధనమోసములు ఇవి వారి జీవితంలో ప్రవేశించడం వల్ల వారు మరి దేవునిలో సరిగా జీవించలేక వెనుకబడుతూ ఉండటం మనం చూస్తున్నాం. నాలుగవదిగా మంచి నేలను విత్తబడి అంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం వినడం, దాన్ని గ్రహించుకొని శోధనలు అన్నిటినీ తట్టుకుంటూ మరి దేవుని సన్నిధిలో చక్కగా ఓపికతో జీవించేవారే మంచి నేలను పడిన విత్తనమును పోలిన వారుగా ఉన్నాం. మొట్టమొదటిది ఏంటంటే వాక్యము వినినప్పుడు ఆ వాక్యాన్ని నమ్మకపోవడం వల్ల, నమ్మి రక్షణ పొందకుండా మరి వారు సాతాను వాక్యమును ఎత్తుకుని పోయే విధానంలో ఉంది. రెండవ వారు చూసినట్లయితే వారు నమ్మినప్పుడు కొంతకాలం అయ్యేటప్పటికి వేరు లేనందునంటే శ్రమలు, హింసలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మరి వారు తొలగిపోవటం, వెనకబడిపోవటం మనం చూస్తున్నాం. కొంతకాలం అయ్యేటప్పటికి ఈ శ్రమలు వీటిని చూసి విశ్వాసం కోల్పోవడం చూస్తున్నాం. అలాగే ముళ్ళ తప్పులంటే కొంతకాలం సాపీగా జరుగుతారు, ఇంకా అక్కడి నుంచి ఐహిక విచార, ధనమోసంలో ఎన్ని రావడం, వారు ఆ విధంగా దేవుళ్ళని వెనుకపోవడం జరుగుతుంది. నాలుగవదిగా మరి ఎవరైతే యోగ్యమైన, ఈ లోకాసువార్తలు ఇవన్నీ కూడా మనకు వివరంగా తెలుస్తాయి. యోగ్యమైన వాక్యం గ్రహించుకొని, దేవుని మాటలు విని వాటిని గ్రహించుకొని, యోగ్యమైన మంచి మనసుతో వాటిని విని ఓపికతో కాలం గడిచిపోతున్నప్పటికీ, కొంత శ్రమలు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఐక్య విచారముల్లో, ధనమోసంలో పడిపోకుండా దేవుని యొక్క వాక్యమును పట్టుకొని దేవుని సన్నిధిలో జీవించిన వారు చివరగా ఫలిస్తారు. హల్లెలూయా. చాలా మంచి ఫలములు. ఇప్పుడు సపోజ్ వ్యవసాయము, వరి లేక గోధుమ ఏదైనా ఎలాగా అనేక రెట్లు ఫలిస్తుందో అలాగే దేవుని వాక్యము అనే విత్తనం మన జీవితాల్లో ఉండినట్లయితే ఆ వాక్యం అనే విత్తనం కూడా అనేక రెట్లుగా, అంటే ఒకటి 100 రెట్లు, ఒకటి 60, ఒకటి 30 రెట్లుగా ఫలింపు అనేది అది చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారు, ఈరోజు వాక్యం వింటున్న నీవు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని విని నమ్మి రక్షణ పొందిన బిడ్డగా నీవు ఉన్నావా? అలాగే దేవుని సందులో వాక్యం వింటూ నువ్వు మరి శ్రమల కాలం వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు ప్రభుని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో నువ్వు చక్కగా జీవించే బిడ్డగా నీవు ఉన్నావా? అలాగే అంటే కొంతకాలం ఉంచినప్పుడు ఏదైనా శోధన కాలము వచ్చినప్పుడు తొలగిపోయే బిడ్డగా నీవు ఉన్నావా? లేక
కాలం గడిచే కొద్దిగా కూడా మరి ఐహిక విచారములు, ధనమోసము నువ్వు పడిపోయి మరి ఆధ్యాత్మికంగా ఇదైన వెనుకబడిన బిడ్డగా నీవు ఉన్నావా? లేకపోతే యోగ్యమైన మంచి నేలను విత్తన పోలు అంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దాన్ని అవలంబించి అనుసరించి ఓపికతో ఫలించే బిడ్డగా నీవు ఉన్నావా? ఫలిస్తున్నావా? వాక్యము మనలో ఫలించాలి అంటే వినాలి, వినదాన్ని అవలంబించాలి. ఓపిక దాంట్లో కూడా చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే సాతానుడు అనేక రకాలుగా శోధించేస్తాడు, ఎన్నో శ్రమలు కష్టాలు మనకు పెట్టేస్తాడు. అటువంటి సమయంలో మనం ఓపిక కలిగి సామర్థ్యం కలిగి చక్కగా వాక్యాన్ని విని అవలంబించి అప్పుడు మనం దేవునిలో ఫలించే వారం ఉండాలి. హల్లెలూయా. అలాగే మరి యేసుప్రభు వారు ఒక ఉపమానం కూడా చెప్పారు. బండ మీద కట్టబడిన ఇల్లును పోలి ఉంటుంది అన్నారు. ఎవరు ఎలాంటి ఇల్లు అంటే అది కూడా మత్తయి సువార్తలో మనం చూస్తాం. 7:24 ఉంది. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును. సరే, విని దాన్ని అవలంబించడం లేక వాటి చెప్పున చేయటం అనేది. ఎందుకంటే దేవుని వాక్యం ఇది, దేవుని మాట. వాక్యం విత్తనం అంటే దేవుని వాక్యం. ఆ విత్తనం ఎలా ఫలిస్తుందో అలాగే వాక్యం అనే విత్తనము కూడా మనలో ఉన్నట్లయితే అది మనలో నిలిచి ఉండి దాన్ని మనం అనుసరిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విత్తనం ఎలా ఫలించిందో మనం కూడా దేవునిలో మంచి ఫలాలు ఫలించగలము. హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు పట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అంటే ఫౌండేషన్ బాగా వేసి చక్కగా పునాది గట్టిగా వేసి కట్టుకున్న వాని ఇల్లులాగా ఉంటుంది. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. హల్లెలూయా. సరే, బండ మీద, ఆ బండే ప్రభు అయిన యేసు. బిడ్డలారా, ఆయన మాటలే మన జీవితాలని కడతాయి, మన జీవితాలని ఫలింపచేస్తాయి. ఆయన మాట మనం వింటే, ఆయన మాట చొప్పున చేస్తే, ఆయన మాటలను మనం అనుసరించి ఆయన మాటలు ప్రకారంగా మనం చేసినట్లయితే బహుగా ఫలిస్తాం, మంచి బలవంతులంగా ఉంటాం, మంచి ఆశీర్వాదకరంగా ఉంటాం, గొప్ప దీవెనకరమైన జీవితాన్ని కలిగి మనము ఫలించే బిడ్డలంగా ఉండి పరలోకం వెళ్ళే వారంగా ఉంటామనే సత్యాన్ని ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక మంచి విత్తనం, మరి విత్తనము ముందు మళ్ళీ వచ్చే వారం మంచి విత్తనం గురించి, గోధుమ గురించి, గొరుగుల గురించి మరలా చెప్పుకుందాం. ఈరోజైతే వాక్యం అనే విత్తనం కలిగిన బిడగా, ఫలించే బిడగా నీవు ఉన్నావా? ఫలిస్తున్నావా? వాక్యము విని దానిని అవలంబిస్తున్నావా? అనుసరిస్తున్నావా? వింటున్నావా? బిడ్డలారా, వింటే మరి అద్భుతాలు జరుగుతాయి మన జీవితాల్లో. ఆయన మాట చొప్పున చేయటం వల్ల మనం అనేకమైన అద్భుతాలు చూడగలం, అనేకమైన మంచి కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. మాట చొప్పున అనుసరించడం, మాట చొప్పున చేయటం, మాట ఆయన చెప్పినట్లుగా జీవించడం, ఉండమన్న ప్రకారం ఉంటే గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అవి కూడా 2 మాటలు మీకు చెప్పి నేను ముగించేస్తాను. ఉదాహరణకి మరి కానాను వివాహంలో అక్కడ ఒకళ్ళు మరి వివాహం జరిగింది. యేసుప్రభు శిష్యులు, మరియమ్మ వారందరూ అక్కడికి అటెండ్ అవ్వారు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, అక్కడ లోటు వచ్చింది. దాన్ని మరియమ్మ గారు అయితే యేసుప్రభు దగ్గరికి చెప్పింది. ఆయనేమో నా సమయం ఇంకా రాలేదన్నారు. అప్పుడు మా యొక్క యోహాను సువార్తలో ఉంటుంది, ఆమె ఒక మాట చెప్పి వెళ్ళిపోయింది. ఏమనంటే, మరి ఆయన మీతో చెప్పినది చేయుడి. హల్లెలూయా. సరే, ప్రభు చెప్పినట్లుగా మనం చేయాలి. ఆయన మాట, వాక్యం అంటే ఆయన మాట చెప్పిన మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఫలిస్తాం, మనకి అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ యోహాను సువార్తలో మనం ఆ మాట చూద్దాం. 2వ అధ్యాయంలో 3వ దినమున గలీలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగిన. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యుల వివాహం పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేం పని? నా సమయం ఇంకను
రాలేదని. సరే, సమయం బట్టి ఆయన తల్లి పరిచారకును చూసి ఆయన మీతో చెప్పినది చేయడనిను. సరే, మన జీవితాల్లో ఈ మాటను మనం నేర్చుకోవాలి. ఆయన మీతో చెప్పినది చేయుడనిను. ప్రభు మాట్లాడేవాడు, వాక్యమై ఉన్నవాడు, వాక్కు ఉన్నవాడు. అర్థమైందంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడతాడు. వాక్యము ఒక విత్తనములాగా ఫలిస్తుందో ఆయన వాక్యం ద్వారా మనతో ఆయన చెప్పినది, ఆయన చెప్పినట్లుగా, ఆయన మాట ప్రకారంగా మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఫలిస్తాము. ఒక ఇల్లు, బండ మీద వేసిన ఇల్లు ఎలాగైతే పడిపోకుండా బలమైన ఇల్లుగా కట్టబడుతుందో అలాగ మన జీవితాల్లో మనం కట్టబడే వారంగా ఉంటాం. మూడవదిగా మనము అద్భుతాలు కూడా చూడగలుగుతాం. ఇక్కడ ఆయన మీతో చెప్పినది చేయడన్నప్పుడు అక్కడ యూదుల శుద్ధీకరణ ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతలు ఆయన అక్కడ ఉండేది. రాతి బాణలు అక్కడ ఉంచబడేది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. హల్లెలూయా. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని చెప్పగా వారు తీసుకుని పోయిరా. ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చినది? సరే, ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ఇదిగో ప్రతివాడును మొదట జబ్బు మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావనొచ్చు. కూడా ఇది ప్రభు చేసిన అద్భుతమని అతనికి తెలియదు. సరే, మంచి ద్రాక్షారసం, మంచి జీవితాన్ని వెళ్ళారు, మంచి బ్రతుకుని, మంచి ఆశీర్వాదాలు, మంచి ఈవులు, మంచి అద్భుతాలు చేయగలిగిన వాడు యేసు. మనం వినాలి, ఆయన చెప్పినట్టు చేయటం నేర్చుకుంటే, అలా కాకుండా సైతాన్ చెప్పినట్టు వెళ్ళిపోతే మన జీవితాలు పాడవుతాయి. ప్రభు చెప్పినట్లుగా చేస్తే మనం కట్టబడతాం. బలమైన ఆత్మీయ జీవితం మనకు దొరుకుతుంది. చక్కటి ఫలభరితమైన జీవితం మనకు దొరుకుతుంది. మంచి మంచి అద్భుతాలు మనం చూడగలుగుతాం. ఇక్కడ నీళ్లును ద్రాక్షరసంగా మార్చి ఒక అద్భుతం కానానుభవం చేసినట్లు మన జీవితాల్లో, మన కుటుంబంలో కూడా ఆయన అనేకమైన అద్భుతాలు చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగా మనం చేయిస్తే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. అలాగే మనం ఇంకొక వచనం కూడా నేను చెప్పి ముగించేస్తాను. లోకాసు వార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు వారు తన శిష్యులను పిలిచి దోణిను లోతునకు నడిపించి కుడి ప్రక్కన వలలు వేయండి చెప్తారు, మాట్లాడతారు. అప్పుడు ఆ రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు అని వారు వలలో మరి దులుపుకుంటూ ఉన్నారు. అయితే సీమోన్ అంటున్నాడు, చూడండి, ఏలినవాడ 5వ అధ్యాయం 5వ వచనంలో, ఏలినవాడ రాత్రంతా మేము ప్రయాసపడుతాము కానీ మాకేమీ దొరకలేదు. సరే, రాత్రంతా ప్రయాసపడి. అలాగే మన జీవితంలో కూడా మన ఇష్టం వచ్చినట్లుగా దేవుని మాట లేకుండా, దేవునిలో మనం దాని చొప్పున చేయకుండా, ఆయన సెలవు లేకుండా, ఆయన విధానం ఏంటో మనకు తెలియకుండా జీవితాంతం మనం చేసినా ఏమీ మనకు దొరకదు. సరే, తెల్లవార్లు ప్రయాసపడ్డాం కానీ ఏమీ మాకు దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. సరే ప్రభా, మేమైతే ప్రయాసపడ్డాం కానీ మాకు ఏమీ దొరకలేదు, కానీ మీరు మాట ఇచ్చారు ఏమని, దోణిను లోతునుగా నడిపించి చేపల పట్టుటకు వలలు వేయని చెప్పావు కనుక నీ మాట చొప్పున మేము అలాగే వలలు వేయమని ఆయనతో చెప్పారు. సరే, ప్రభు మాటను బట్టి వారు చేయగా ఏం జరిగిందో తెలుసు. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా. ఎంత విస్తారం అంటే, అందుచేత వారి వలలు పగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనూ తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయమని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. హల్లెలూయా. 2 దోణిలు, ఒక్క చేప లేదు. తెల్లవార్లు ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా లేదు. కానీ ప్రభు మాటను బట్టి వారు చేయగా ఎన్ని చేపలు అంటే 2 దోణిలు పట్టునన్ని చేపలు. హల్లెలూయా. ఎంత అద్భుతమో చూడండి బిడ్డలారా, ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. ఆయన మాట చొప్పున బిడ్డలారా, వాక్యమనే విత్తనము ఎలాగైతే మంచి నేలను పడి ఫలిస్తూ ఉందో, అలాగే వాక్యం చెప్పిన మనం వింటే ఒక మండ మీద పడిన ఇల్లు ఎలాగైతే కట్టబడుతుందో, అదే ప్రకారంగా ఆయన మాట చొప్పున వినటం వల్ల మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చూడగలం. ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేసేవాడు యేసయ్య.
మనము ఆయన మనతో మాట్లాడాలి, ఆయన మాట మనం వినాలి, ఆయనని మనం అనుసరించాలి. ఆ మాట ప్రకారంగా మనం చేయటం నేర్చుకుంటే మంచి ఫలభరితమైన జీవితం జీవిస్తాం. అర్థమైందండి. తర్వాత మంచి బలమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి మనం ఉండగలుగుతాం. మూడవదిగా ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా దేవుని అద్భుతాలు చూడగలుగుతాం. ఆయన చెబుతారు, నీ అవసరాల గురించి మాట్లాడతారు. నీకున్న సమస్య ఏంటో ఆయన ఎరిగినవాడు కాబట్టి ఇదిగో ఇలా చేయండి అలా చేయండి అని ప్రభు మాట్లాడినప్పుడు, మరి రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక చేప కూడా దొరకలేదని ఆయనకు తెలిసే మీరు ఇప్పుడు లోనికి నడిపించి ఇప్పుడు ధోని కుడి పక్కన వల వేయమని చెప్పాడు ఆయన. ఎందుకు? ఏ చేప వీళ్ళకి లేదు కాబట్టి ఆ చేపలు వారికి ఇవ్వాలని ఉద్దేశించే, ఆ లోటు తీర్చాలని ఉద్దేశించే ఆయన అక్కడ అద్భుతం అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు, ఏదో సమస్య, ఏదో లోటు కొరతలో నీవు ఉండొచ్చు, సమస్యలతో నీవు ఉండొచ్చు. అది ఎరిగినవాడు యేసు. ఎరిగి ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడు. ఆ మాట చెప్పిన మనం చేస్తే ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది, ఆ లోటు తీరుతుంది, ఆ సమస్య తీరిపోద్ది, మన జీవితం ఫలిస్తుంది, బాగుపడతాం, అభివృద్ధిలోకి వస్తాం. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఏ సమస్యతో ఉన్నా, ఏ కష్టంతో ఉన్నప్పటికీ ప్రభు మాట విని దాని ప్రకారం చేస్తే నీ అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. నీ పట్ల ఒక అద్భుతం చేస్తాడు, లోట్లున్న తీరుస్తాడు. కనీసం నీకున్న ప్రతి సమస్య ఏదైనా సరే తీర్చబడుతుంది. అక్కడ నీళ్లను ద్రాక్షరసంగా మార్చినవాడు, ఇక్కడ 2 ధోనులు, ఒక్క చేప కూడా పడలేదు కానీ 2 ధోనులు ముంగినట్లుగా అద్భుతం చేసినవాడు నీ జీవితంలో కూడా ఏ సమస్యను, ఏ లోటున్న అద్భుతం చేసి నడిపించాలి. అట్టి దేవుని ప్రభుని మనం నమ్ముదాం, ఆయన మాట కొరకు కనిపెడదాం, ఆయన మాట చెప్పిన చేసి బలవంతులం అవుదాం, ఫలించేవారం అవుదాం, చక్కటి ఆశ్చర్యకార్యాలు చూసి ప్రభు కొరకు ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు వాక్యము నీ మాట ఎంత విలువైందో, నీ మాట ప్రకారంగా చేస్తే ఏ విధంగా ఫలిస్తామో అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని మీరు ఈరోజు మాకు బయలుపరిచినందుకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, నీ మాట కేవలం విని విడిచిపెట్టేవారం కాకుండా ఆ మాట ప్రకారంగా చేస్తే ఓపికతో మేము అవలంబించుకుంటే మంచి ఫలాలు మనం చూడగలుగుతామని ఈరోజు మాతో మాట్లాడారు. అంతేకాదు ఒక బలమైన ఆత్మీయ జీవితాన్ని కలిగిన బిడ్డలంగా ఉండగలుగుతామనే సత్యాన్ని మీరు తెలియజేశారు. అంతేకాదు నీ మాట చెప్పును వింటే గొప్ప అద్భుతాలు జరుగుతాయి, లోట్లు కొరతలు కొదువులన్నీ ఏ సమస్యన తీరుతుందనే సత్యాన్ని కూడా మాకు తెలియజేశావు. ఆ రకంగా మేము నిన్ను నమ్మి ఎన్ని బాధలు శ్రమలు కష్టాలు వచ్చినా సరే నీ మాట చెప్పును చేస్తూ నాయన లోకాశలకు విహ సంబంధమైన ఆశలకు ధనాశలకు మేము వెళ్లకుండగా నీ సన్నిధిలో నీ మాట చెప్పుని జీవిస్తూ మేము ఆ రకంగా ఫలించి బలమైన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ మరి అద్భుతాలు చూసి ఆశ్చర్యకార్యాలు చూస్తూ అవసరాలన్నీ తీర్చబడుతూ నీ రాజ్యమునకు వారసులయ్యే బిడ్డలుగా ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని నీతో పాటు యుగములు జీవించే బిడ్డలుగా ప్రతి బిడ్డ జీవించేటట్లు మీరే సహాయం చేయమని విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూతన ఫలించిన కృప చూపించి మీరే మహిమ పొందమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ.